తోడుగా ఉన్నందుకు మరి ఆయన నామాన్ని బట్టి ఉదయకాల సమయంలో దేవుని స్తుతిస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, జీవాధిపతి నీకు స్తోత్రం, వందనాలు. ఉదయ సాయంత్రం స్థుతికి యోగ్యములు కనుకొందనాలు. సర్వాధికారి, సర్వోన్నతుడ, సజీవుడ, మారని మాట తప్పని వాడ, ఈ మాట సత్యం. నీ మాట మాకు ఎంతో జీవం, మాలో ఉజ్జీవాన్ని కలుగజేస్తుంది. నీ ఒక్క మాట సెలవిస్తే చాలు ప్రభా, మేము బ్రతుకుతాం. అలాంటి జీవం గల నీ మాటలు వినడానికి మేమందరం కూడి వచ్చి ఉంటున్నాం. వింటున్న ప్రతి బిడ్డకి ఆశీర్వాదకరమైన మాటను దయచేయండి. నా మాటలు కొట్టివేయండి. నా మాటలు వద్దు ప్రభా, నీ మాటలు నైనా మీ మాటలతో మాట్లాడండి, ఆదరించండి, బలపరచండి, శక్తివంతులుగా చేయండి. నైనా మమ్మల్ని బలపరిచి నీకోసం నిలబెట్టుకోవాల్సిందని, దుష్టుని యేసునాను బంధిస్తూ నీ కృప అనుగ్రహించవలసిందని యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొక్కసారి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి ఉదయకాల సమయంలో దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తుంటున్నాను. ఎందుకంటే నాకంటే మంచివారు, గొప్పవారి దినం చూడలేదు. కానీ నేను యోగ్యురాలనని కాదు, కానీ కేవలం కృప. ఈ కృప కొరకే దేవునికి ఎంతో వందనాలు. ఈ సమయంలో మరి దేవుని వాక్యం చూసుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం. 2వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయడని. ఆయన మీతో చెప్పినది చేయడు. మరి మనందరికీ తెలుసు ఈ యొక్క వాక్య భాగం, సుపరిచితమైన వాక్య భాగం. ఆయన మనతో చెప్పింది చేయాలంట. ఈ రోజుల్లో వినడం సులువే, కానీ చెప్పింది చేయడం చాలా కష్టం. ఏమంటారు? చాలా కష్టం. మనం వింటాం, 52 వారాలు వింటాం, మధ్యలో ఇలాగ వాక్యాలు రోజు వింటాం. కానీ ఆయన చెప్పిందల్లా చేస్తున్నామా? ఈ ఉదయం ఆయన మనతో చెప్పింది చేయాలట. అది దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఉదయకాల సమయంలో చెప్పింది చేయండి. చిన్నది విన్నది ప్రభా వినుబుద్ధి పుట్టించు అని ప్రార్థన చేసుకొని ఉదయకాల సమయంలో వచ్చి ఉండొచ్చు. అయితే ఆయన మనతో చెప్పింది చేస్తే మనకెంతో బలం, మనకెంతో జీవం. మరి ఆయన మనతో ఏం చెప్తున్నాడు? ఆ మాట వినడం, వింటేనే కదా చేసేది. విని ఆయన మీతో చెప్పింది చేయాలంటే వినాలి. ఆయన చెప్పింది చేస్తే మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. అద్భుతం అంటే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అసలు మన జీవితాల్లో కార్యం జరగకపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? ఆయన మనతో చెప్పింది వింటాం, కానీ చేయం. అదే దానివల్లనే మన జీవితాల్లో నష్టాలు జరుగుతున్నాయి. దానివల్లనే మన జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు చూడలేకపోతున్నాం అని నేను గ్రహించాను. అవును, వింటున్నాం చాలాసార్లు, ప్రభానికి స్తోత్రం, ఈ వాక్యం నాతో మాట్లాడావు అంటాం, కానీ చాలాసార్లు ప్రాక్టీస్ చేయం. ఆయన మనతో చెప్పింది చేయడానికి ఇష్టపడాలి అంటున్నాడు. మరి మాట వింటే నీళ్ళని ద్రాక్షారసంగా చేసిన దేవుడు తప్పకుండా మన జీవితాల్లో నీళ్ళ లాంటి హోప్లెస్ స్టేజ్ నుంచి హోప్ఫుల్ స్టేజ్గా మార్చగల దేవుడు మనకున్నాడని గ్రహించాలి. మరి మాట వింటే చాలు, మనం బ్రతుకుతాం. ఈ కృపను దేవుడు మనకిచ్చను గాక. ఈ దినం మరి మాట వినడం ఏంటో ఈరోజు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఏ మాట వినమంటున్నాడు దేవుడు? ఏ మాట వినమంటున్నాడు దేవుడు అనంటే చూడండి, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం
7వ వచనం. యిర్మీయా గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం చూడండి. యిర్మీయా గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. చదవండి నాన్న ఎవరన్నా. ఐగుప్తులో నుండి ఆ, మీ పితరులు రప్పించిన దినం మొదలుకొని నేటి ఉమ్, వరకు నేను గట్టిగాను ఖండితముగాను చొప్పుచూ వచ్చి తిని నా ఉమ్, మాట వినుడని పెందలకడ లేచి చొప్పుచూ వచ్చి తిని. పద ఎక్కడంట? నా మాట వినండి అని పెందలక్కడ లేచి ఉమ్, చెప్తా వచ్చాను. 11వ అధ్యాయం 7వ వచనం. ఐగుప్తులో నుండి 6వ వచనం ఆఖరిలో చూసినట్లయితే ఆ, నీవు యూదా పట్టణంలోను యెరూషలేములోను వీధుల్లోను ఈ మాటలన్నిటినీ ప్రకటించు. మీరు ఈ నిబంధన వాక్యమును విని వాటిని అనుసరించి నడుచుకోండి. వినాలి, వాటిని అనుసరించి నడుచుకోవాలి. ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినం మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితంగాను చెప్పుచూ వచ్చింది. నా మాట విని అని వినుడి అని పెందల కడలేచి చెప్పుచూ వచ్చింది. ఆయనను వారు తమ దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వెనుకపోయారు. చెవి ఎగ్గిన వారు కాకపోయారు. వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞయించిన ఈ నా నిబంధనను మాటలన్నిటిని అనుసరించి నడుచుకొనలేదు. నేను ఆ నిబంధనలోని వాటిలన్నిటినీ వారి మీదకి రప్పించుచున్నాను. ఏదన 10వ వచనం చూద్దాం. ఏదనగా వారు నా మాటలు విననొల్లకపోయినా తమ పితరుల దోష చర్యలను తిరిగి ఉన్నారు. మాట వినలేదట. ఇది దేవుడు చేసే కంప్లైంట్. మాట వినండి అని చెప్పేసి నేను మాట్లాడుతూ వచ్చాను. పెందల కడలేచి మాట్లాడుతూ వచ్చాను. పొద్దున్నే మాట్లాడుతున్నాడట ప్రభు. ఎంత మంచి దేవుడు కదండి. ఫ్రెష్ మైండ్ తోటి ఉంటారని ఉదయాన్నే లేపి మాట్లాడుతుంటాడు. కొన్నిసార్లు మాట వినం. ఎందుకు? చాలా వినకపోవడానికి కారణాలు ఏంటో తెలుసా? వినికిడి ప్రాబ్లం అనమాట. కాన్సంట్రేషన్ మైండ్ లేదు. ఇంకేంటంటే మన మైండ్‌లో చాలా తిరుగుతూ ఉంటాయి. ఆయన మాట తప్ప అన్నీ చేస్తాం. మన మాట మనమే వింటాం. నంబర్ 1. నంబర్ 2 మనుషుల మాట వింటాం. ఇంకెవరిదో సలహా వింటాం. అదన్నీ సరే. దేవుడి మాట మనం వింటున్నామా లేదా? దేవుని మాట వింటే ఆయన ఆయన మాట వింటే ఏమవుతుందట చూడండి. 10వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడంటే యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన ఆయనే తగిన దేవుడు, ఆ, సదాకాలం ఆయనే రాజు. ఉమ్, ఆయన ఉగ్రత భూమి కంపించును, ఉమ్, జనులు ఆయన కోపమును సహింపలేవు. చాలమా. ఆయనే ఆయనే నిజమైన దేవుడు కనుక ఆయన మాట వినాలి. ఎందుకు మనం మన మాట ఆయన మాట వినాలి? తల్లి తండ్రుల మాట పిల్లలు వినినప్పుడు వాళ్ళకి ఎన్నో దీవెనలు, ఎంతో మరి గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఎప్పుడైతే మాట వినమో అప్పుడు ఏమన్నా మనం ఆయన మాట తల్లిదండ్రుల మాట వినలేదనుకోండి, ఎంత కోపం వస్తుంది కదా. ఎంత కోపం వస్తుంది కదా. నేను చెప్పిన తప్ప నువ్వు అన్నీ చేస్తున్నావు అని అప్పుడప్పుడు నా మా ఇంట్లో చిన్నది ఉంది. దాన్ని గట్టిగా రెండేస్తాను. మాట వినపడుతుందా అని చెవు పట్టుకుంటాం. కానీ మనం ఆయన పిల్లలుగా ఆయన మాట వింటే బ్లెస్సింగ్. ఆయన మాట వినాలంటండి. ఎందుకంటే ఆయనే నిజమైన దేవుడు గనక. చూడండి 66 యెషయా గ్రంథం 66 అధ్యాయం 66 అధ్యాయం 2వ వచనం చూద్దాం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఉమ్, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా ఉమ్. మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుడు నీ మీద దృష్టి పెట్టాలి అంటే ఆయన మాట వినాలి. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వాన్నే ఆ, వాన్నే మనకి భయం ఉంటుంది. ఏమని భయం ఉంటుంది తెలుసా అండి? ఆదివారం గుడికి వెళ్ళకపోతే నాకేదో నష్టం వచ్చేస్తుంది అని భయం ఉంటుంది. అట్లాంటి భయం కాదు కావాల్సింది. ప్రేమతో కూడిన భయం ఉండాలి.
ప్రేమతో కూడిన భయం ఉండాలి. ఎట్లాంటి ప్రేమతో కూడిన భయం ఉండాలి? అంటే మరి నిజంగా మనం ప్రేమించి ఆ! అమ్మ సాయంత్రం నేనొచ్చేసరికి కొంచెం ఈ పని చేసి పెట్టమ్మా అని చెప్పారనుకోండి. ఒక తల్లి చెప్పిందనుకోండి. తల్లిని ప్రేమిస్తే, అయ్యో పాపం మా అమ్మ చెప్పింది కదా! మా అమ్మంటే నాకిష్టం. ప్రేమతో కూడిన భయం ఉండాలండి. అప్పుడు ఆయన మాట చాలా జాగ్రత్తగా అమ్మంటే ఇష్టమైతే ఏం చేస్తాం? ఆమెకిష్టమైన పనులన్నీ చేసేస్తాం. అడగక ముందే చేస్తాం. చెప్పకముందే సరేనమ్మా నేను చేసి పెడతాను అని చెప్పి చేస్తాం. కొంతమంది ఏం చేస్తారు? ఏం చేస్తారు? వింటారు కానీ చేయరు. ఇద్దరు కుమారులకు పని చెప్పాడు ఒక తండ్రి. ఏం చెప్పాడు? ఆ! పొలానికి పోయి నువ్వు ఈ పని చేసుకొని రా అని చెప్పాడు. ఒకడంట విన్నాడంట. సరే అని చెప్పాడు కానీ చేయలే. కానీ నేను చెయ్యను అన్నవాడు ఏం చేశాడట? నా తండ్రి నన్ను అడిగాడు కదా! అని చెప్పి చేసుకొని వచ్చాడటండి. అలాంటి ప్రేమతో వినేవాళ్ళు కావాలి. అంతేగాని అయ్యో! ఆహ్, ఏమంటారు? అమ్మో! ఏమైపోద్ది కదా! ఈ వారం నేను చర్చికెళ్ళకపోతే అట్లాంటి ఏమంటారు? అట్లాంటి ఐడియాతో మనం మందిరానికెళ్ళకూడదు. ఏ ఉద్దేశించి మనం మందిరాలకెళ్తున్నాం? ఏమి ఏమి ఉద్దేశించి ఆయన సన్నిధిలో కూర్చుంటున్నాం? మన యాటిట్యూడ్స్ ఏంటి? అన్నది చాలా అవసరం. ఈ ఉదయకాల సమయంలో మరి చాలా సార్లు ఇర్మియా గ్రంథం 11 అధ్యాయం 7 వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 11 అధ్యాయం 7 వచనం చదివామా? 11:7 అంటున్నాడు గదా! ఐగుప్తు నుండి హ్మ్. మీ పితరులను రప్పించిన దినం మొదలుకొని హ్మ్. నేటి వరకు నేను గట్టిగాను, ఖండితముగాను చెప్పుచూ వచ్చితిని. హ్మ్. నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పుచూ వచ్చితిని. హ్మ్. పెందల కడ లేచి చెప్తూ వచ్చాడంట. నా మాట వాక్యములను విని, ఈ నిబంధన వాక్యాలను విని 11:6 కూడా చదువునాను. హ్మ్. యూదా యెహోవా పట్టణం సెలవిచ్చినదేమనగా, ఆ! నీవు యూదా పట్టణముల్లోను, హ్మ్. యెరూషలేము వీధులలోను ఈ ఆ! మాటలన్నిటిని ప్రకటింపుము. ఆ! ఈ నిబంధన వాక్యములను విని హ్మ్. వాటిననుసరించి నడుచుకొనుడి. హ్మ్. ఈ నిబంధన వాక్యం విని వాటిని అనుసరించి నడుచుకోండి. అనుసరించి నడుచుకోండి. హ్మ్. నీవిలాగు మాట్లాడి తెలియచెప్పాలి. మాట వింటేనే కదా మనం చెప్పేది. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చెప్తేనే గదా! వింటేనే గదా చెప్పేది. అదిగో వినండి అని ఖచ్చితంగా చెప్తున్నాడు. యెషయా గ్రంథం 28 అధ్యాయం 23 వచనం చూద్దాం చూడండి. యెషయా గ్రంథం 28 అధ్యాయం 23 వచనం. 23 వచనం. చెవియొగ్గి నా నా మాట మాట వినుడి. ఆలకించి నేను పలుకున్నది వినుడి. హ్మ్. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలం దున్నున, అతడు దుక్కి పెళ్ళలు నిత్యం బద్దలు కొట్టున, అతడు నేల సదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలు వరుసలుగా విత్తును, ఎవలు తాను ఏర్పరిచిన చేనులో చల్లును, దాని అంచున మిరప మొలకలను వేయను కదా! దేవుడే తగిన క్రమమును వానికి నేర్పించి ఉన్నాడు. ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. బోధన వినాలంటండి. ఇదిగో ఎప్పుడు ఏ టైంలో ఏంటి చేయాల్సింది అది విని చెయ్యాలట. ఇగో ఏమంటున్నాడు? హ్మ్. ఎప్పుడు దున్నుతానే ఉంటావా? ఎప్పుడు ఇది చేస్తానే ఉంటావా? ఆ! విత్తనాలు విత్తేదెప్పుడు? కొంతమంది ఏమంటారో తెలుసా అండి? ప్రార్థన చేస్తున్నామండి అంటారు. దేవుని గురించి చెప్పమ్మా! ప్రభు వచ్చేస్తున్నాడు. ప్రభు రాకడ త్వరగా ఉంది. మీరు ప్రభు గురించి చెప్పండంటే, మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంకేం చేయగలనండి? సాకులు చెప్పొద్దు. ఎప్పుడు దున్నుతానే ఉంటావా? విత్తనాలు ఎప్పుడు విత్తుతావు? ఏ టైంలో నల్ల జీలకర్ర ఎయ్యాలి? ఏ టైంలో ఏ వరుసలో తెల్ల జీలకర్ర వెయ్యాలి? అదే అంటున్నాడు కదా! ఆలకించుడి. చెవియొగ్గి నా మాట వినండి. విని ఆ! ఏమంటున్నాడు? ఆలకించి నేను పలుకున్నది వినుడి. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలమును దున్నున. ఎప్పుడు దున్నుతూనే ఉంటావా? ఆ! లేచి పని చేయవా? ఏంటి? దున్ను హ్మ్. దుక్కి పిల్లలు నిత్యం బద్దలు కొట్టును. అతడు నేలను చదును చేసిన తర్వాత
నల్ల జీలకర్ర జల్లును, తెల్ల జీలకర్ర జల్లును, గోధుమలు వరుసగా విత్తును. ఎవలు తను ఏర్పరచిన చేనులో చల్లును. ఏ టైంలో, ఏ పొలంలో, ఏ మాట మాట్లాడాలో తెలిసుండాలి. కొంతమంది ఒకటే మాట. హ్మ్. ఒకటే మాట. అన్నిటికి ఒకటే మందేసుకుంటారా? లేదు కదా! ఆ! ఆ! మోషన్స్‌కి, జ్వరానికి ఒకటే మందేస్తారా? ఏయరు కదా! ఏ టైంలో ఏ మెడిసిన్ ఎయ్యాలి, ఏ మాట మాట్లాడాలి, అది తెలిసుండాలి. మా మా మందిరంలో ఒక ఆముండేది. అది ఇప్పుడు లేదులెండి. అయితే ఆమె ఏం చెప్పేది తెలుసా? ఒకసారి నేనన్నాను కదా! వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారంట అన్నా. అనంగానే, "ఆహా! అట్లనా" అంది. ఆ! ఇదేంటి ఈమె ఎక్స్‌ప్రెషన్ ఏంటి రాంగ్ ఉందనుకున్నా. ఆ! వెంటనే నేనన్నాను, ఆ అబ్బాయి కూడా ఆ అబ్బాయి పెళ్లి సెటిల్ అయిందంటే అంది. నాకు నవ్వాలో, ఏడవాలో తెలవలేదు. ఏంట్రా అట్లా మాట్లాడావు? అదేంటి పెళ్ళేమో మంచి సంగతి కదా! ఆహా! అట్లనా అనేది ఎక్స్‌ప్రెషన్ ఇటు. కొంతమంది మాట వింటారు కానీ, ఏంటి దాని ఆ! దాని యొక్క ప్రభావం ఎప్పుడు ఎట్లా ఉంటది? ఇదిగో రాంగ్ ఎక్స్‌ప్రెషన్స్ ఒస్తాయి. మనం కూడా దేవునికి హ్మ్. మన పిల్లలు మనకి అట్లాంటి మాట విని పిచ్చి ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారనుకో, విననట్టు ఎళ్ళిపోయారనుకోండి, చాలా కష్టం. అందుకని దేవుడంటున్నాడు టైమ్‌లీ టాక్, టైమ్‌లీ వర్డ్, ఇన్ టైమ్ వర్డ్స్‌ని మనం వాడాలి. హ్మ్. దేవుడు చెప్పింది చెప్పినట్టు ఆయన మీతో చెప్పింది చేయండి. వినండి, సరిగ్గా వినండి. విని ఏం చేయమన్నాడు? విన్నది పాటించమని చెప్తున్నాడు. ఏ టైంలో ఏం చేయాలో అది చేయండి అంటున్నాడు. ఈరోజు మనల్ని దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు ఈ ఉదయకాలం? వింటనే ఉన్నాం. నిత్యం దున్నుతుంటావా? కాదు. లేచి పనిచేసే టైమొచ్చింది. ఎందుకంటే ప్రభువు రాకడ త్వరగా ఉంది. మనకివ్వబడిన సమయం కొంచెంగానే ఉంది. తర్వాత నువ్వు వెతికిన టైం దొరకదు. టైం పోతే హ్మ్. నేనప్పుడప్పుడు మా పాపతోటి అంటాను. అమ్మ టైం పోతే దొరకదు నాన్న. అందుకనే టైం పోతే మళ్ళీ వెనక్కి రాదంటే ఏం తెలివిగా చెప్పింది తెలుసా ఒకరోజు? మా చిన్న పాప. మమ్మీ ఆ గడియారం వెనక్కి తి వెనక్కి ముల్లు తిప్పేస్తే సరిపోద్ది. అదే వచ్చేస్తది వెనక్కంటుంది. వారిని ఇదేంటి? ముల్లు తిప్పగలమేమో గానీ, అసలు దేవుడు టైం తిప్పగలమా? అది చిన్న పిల్ల మాట. మనం కూడా చాలా సార్లు మన టైంని ఇంకా టైం ఉందిలెండి పర్లేదు. ఇంకా సమయం ఉందిలెండి పర్లేదు అని అనుకుంటాం. కావలివాడా సమయం ఎంతయింది? వాట్ ఈస్ ద టైమ్ నౌ? అంటే దేవుడేమంటున్నాడో తెలుసా అండి? ఇది చివరి గడియ అంటున్నాడు. లాస్ట్ అవర్ అంటే లాస్ట్ మినిట్స్‌లో ఉన్నామంట. చూడండి. అది కావలివాడా సమయం ఎంతయింది అని ఒకసారి ఒకాయన అడిగితే ఆ! చూడండి యోహాను రాసిన పత్రికలో హ్మ్. యోహాను రాసిన పత్రిక హ్మ్. మొదటి పత్రిక రెండో అధ్యాయం 18వ వచనం. హ్మ్. చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా! ఇప్పుడును అనేకులు క్రీస్తు విరోధులు బయలుదేరిన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత కొంచున్నాం. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ మన సంబంధులు కారు. ఎక్కడి నుంచి బయలు వెళ్తున్నారు? క్రీస్తు విరోధులు. దేవునికి ఇష్టం లేని పనులు చేసేవాళ్ళు. దేవునికి మాట విననటువంటి వాళ్ళు. మనలో నుండే బయలుదేరతారంట. సో, బీ కేర్‌ఫుల్ అంటున్నాడు. ఇది లాస్ట్ అవర్. చివరి గడియ. అంటే ఇంకా ఇంకొక గంటలో మనం చచ్చిపోతున్నాం అనుకోండి. ఆ! అందరిని పిలిచి ఏమంటాం? పిల్లల్ని పిలిచి ఫస్ట్ ఏమంటాం? నేను పలానా దగ్గర ఇది పెట్టాను. పలానా దగ్గర అది చేశాను. చాలా జాగ్రత్తగా ఉండు నాన్న అని చెప్తాం. హ్మ్. అయితే ఆ! మాట విను. ఒక తల్లి, తండ్రి చాలా ప్రేమించేవాళ్ళట కొడుకుని. ఆ కొడుకుని హాస్టల్‌కి పంపిస్తా చెప్పారట. నాన్న మరి నువ్వు నువ్వు తిరిగొచ్చే వరకు మేము ఉంటామో లేదో తెలవదు. అయితే రోజు బైబిల్ చదవని కొత్త బైబిల్ ఇచ్చారట. కొత్త బైబిల్ ఇచ్చి ఆ! దీన్ని చదువుతా ఉండు. దేవుడే నీకన్నీ తల్లి, తండ్రిగా ఉండి నీకు సహాయం చేస్తాడంటే, ఆ కొడుకేం చేశాడో తెలుసా అండి? ఆ బైబిల్ తీసుకెళ్ళి మా అమ్మ, నాన్న ఇట్లనే అంటారు.
అని చెప్పి దోస్తులు మాట వింటా. దోస్తులతో తిరుగుతా. డబ్బులయిపోయినప్పుడు నాన్న, నాన్న ఆ! నువ్వు నాకు కొంచెం డబ్బులు పంపిస్తావా అంటే, బైబిల్ చదివావా అని అడిగారట. తండ్రి మాట వినలే. హ్మ్. చదువుతాలే నాన్న నువ్వు తర్వాత. ఇప్పుడే కాదు నాన్న తర్వాత చదువుకుంటా అన్నాడట. చదువుతానులే అన్నాడట. ముందలైతే డబ్బులు పంపించు అన్నాడంట. వీళ్ళ తండ్రి అన్నాడట. ముందలైతే బైబిల్ చదువు అన్నాడట. ఏవండీ ముందలైతే బైబిల్ చదువు. చదువుతాను నాన్న అని చెప్పి, సరే కొన్ని రోజులయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, నాన్న డబ్బులే లేదెందుకు? నా అవసరతలకి ఎవరు తీరుస్తారు? నేను చెప్తున్నాను డబ్బులివ్వమని చెప్తున్నాను అనంటే, హ్మ్. బైబిల్ చదివావా? అన్నారట. బైబిల్ చదివావా? అంటే, ఆ! నాన్న అందరు ఫ్రెండ్స్ అన్నీ కొనుక్కుంటున్నారు. నేను కూడా కొనుక్కోవాలి కదా నాన్న! నాకిష్టం నాన్న అంటే, ముందల బైబిల్ చదువు అన్నాడు. ఎప్పుడు ఇదే మాట చెప్తాడు. సుత్తేస్తున్నాడు నాతోటి. అంటే, ముందల బైబిల్ చదువు అని చెప్తున్నాడు. ఆఖరికి తండ్రి, తల్లి చనిపోయారండి. కొడుక్కి కోపమొచ్చి బైబిల్ చదవమంటారు నన్నని ఎప్పుడు ఫోన్ చేయడం మానేశాడట. ఆ! కష్టపడి పని చేసుకుంటా ఉన్నాడంట. ఒక రోజున ఆ! ఇంటికొచ్చేసరికి ఆ ఊ కమ్యూనికేషన్ లేదు కదా! తల్లి, తండ్రి చనిపోయిన సంగతి కూడా తెలవదంట. తెలవపోయేసరికి ఒక హాలిడేస్‌కి తన పెళ్ళయిపోయింది. తనకి పిల్లలు పుట్టారట. పిల్లలు పుట్టిన తర్వాత తన పిల్లోడు ఆ! ఏం చేశాడట, మాట విననప్పుడు ఆ తండ్రి చాలా బాధపడ్డాడట. ఏంటి, నేను కూడా మా నాన్న చెప్పిన మాట వినకపోతే ఇలాగే బాధపడి ఉండొచ్చని ఒక్కసారి మా అమ్మ, నాన్న చూసొస్తానని ఊరికొచ్చారంట. ఊరికొస్తే హ్మ్. నాన్న బైబిల్ చదివావా? అనే మాట ఎన్ని సార్లు రాసుందో అంట. ఆ మాట రాసుంటే తండ్రి తన డైరీలో రాసుకున్నాడంట. ఈరోజు కూడా నా కొడుకు నా మాట వినలేదు. నా మాట వినలేదు. బైబిల్ చదవమంటే చదవలేదు అనని చెప్పి అన్ని తనకు రాసిన వీలునామా అన్నీ చూసాడంట. బాగా ఏడ్చాడంట. ఏడ్చి హ్మ్. అదంతా కూడా చూసుకొని ఆఖరిలో ఏమని రాసాడో తెలుసా? నాన్న బైబిల్ చదివావా? అని రాసాడట. బైబిల్ చదివావా? కారు కొనుక్కుందాం అనుకున్నాను. బండి కొనిద్దాం అనుకున్నాను. బండి కొనుక్కుందాం మా నాన్న ఎప్పుడు ఇవ్వలేదు నాకు. కానీ నేను మంచి మార్క్స్‌తో పాస్ అయ్యానని ఎందుకు చెప్పాలి నేను ఈ ముసలాయనకి అని చెప్పేసి హ్మ్. సొంతగా కష్టపడి చదువుకొని పైకొచ్చి ఒక కలెక్టర్ అయ్యి అప్పుడు మాట విననప్పుడు తన పిల్లలు తన మాట విననప్పుడు అప్పుడేం చేశాడట తండ్రి మాట గుర్తొచ్చి ఇంటికొచ్చాడంట. అయన్నీ చదువుకుని బోర్ని ఏడ్చాడంట. నాన్న నువ్వు చనిపోయిన సంగతి కూడా నాకు తెలవలేదు. అమ్మ చనిపోయిన సంగతి కూడా తను వెళ్ళిపోయిన కొద్ది రోజులకే హ్మ్. కమ్యూనికేషన్ ఆపేసిన కొద్ది రోజులకి ఎందుకో తెలుసా అండి? ఫోను మార్చేశాడు. తండ్రి కమ్యూనికేట్ చేయడానికి లేదు. మనం కూడా అంతే చాలా సార్లు. దేవుడేదో మాట్లాడుతుంటే మనం ఇంకేదో సాకు చెప్తాం. అయితే అమ్మ చనిపోయిన సంగతి కూడా తెలవలేదు నాకు. నాన్న నువ్వు కూడా చనిపోయిన సంగతి తెలవలేదు. నువ్వు ఫోన్ చేయడానికి కూడా ఎవరు లేరు. నన్ను క్షమించు నాన్న అని బోర్న ఏడ్చి ఇంటికొచ్చేసాడట. ఇంటికొచ్చేసి అంటే అన్నీ తీసుకొని తన ఇల్లు వేరే వాళ్ళకి అప్పగించేసి తన ఇంటికి అమెరికాలో ఉన్న తన ఇంటికొచ్చాడట. వచ్చి వాళ్ళ నాన్న ఇచ్చిన బైబిల్ మూలన పడుంటే హ్మ్. ఆ మూలనున్న బైబిల్ తీసి చూసాడట. చూడంగానే అందులో ఫస్ట్ పేజీలో రూ. 500 నోటుందంట. ఆ! ఇంకొక పేజీ చాప్టర్ మారిపోంగానే ఇంకొక పేజీలో చూస్తే 2 ఆ! 500 నోట్లున్నాయంట. బైబిల్ అంతా కూడా పెట్టుందంట. ఒక టైమొచ్చేసరికి అక్కడ నాన్న ఇది చెక్ నీకు. దేనికి? బండి కొనుక్కోవడానికి. ఇదిగో ఖరీదైన కారు కొనుక్కోవడానికి అని చెప్పి తండ్రి ఆఖరి అధ్యాయాల్లోకొచ్చేసరికి హ్మ్. ఇది నీ తండ్రిగా నేను చేయాల్సి అంతా చేశాడండి. ఏం చేయలేదు కొడుకు? మాట వినలేదు. ఏమని? బైబిల్ చదవలే. బైబిల్ చదవట్లే. ప్రభు మనతో మాట్లాడాలంటే. డబ్బులు కాదు దాచిపెట్టింది. బంగారం కంటే విలువైన దేవుని వాక్యాన్ని దాచిపెట్టాడు. ఆయన మాట వింటే చాలు మనం. ఆయన మాటలో జీవం ఉంది. ఆయన మాటలో గొప్ప శక్తుంది. ఆ శక్తిని అనుభవించటానికి
గాడ్ ఈజ్ కాలింగ్. ఆయన మాట విందామా? విందామా? వింటాం, కానీ పాటించం. ఆ కొడుకు విన్నాడా ఆ మాట? యెస్, విన్నాడు. కానీ పాటించలే. అందుకని తన జీవితంలో నష్టపోయినట్టుగా చూస్తుంది. అవునండి. ఈ మాట ఉదయాన్నే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చాలా సార్లు వింటాం, కానీ చెయ్యం. హ్మ్. విసుగుపడతాం. ఇప్పుడు విశ్వాసమా? ఏడ నుంచొస్తది నాకు విశ్వాసం? ఇప్పుడు ఎవరిస్తారు నన్ను ఆదుకునే వాళ్ళెవరు? నిజంగా దేవుని యొక్క అద్భుత కార్యాలు చూడాలంటే ఏమీ లేని దగ్గర వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తుని గురించి వినాలి. పనికిమాలిన మాటలు, పోకిరి మాటలు, వాళ్ళు ఈళ్ళు చెప్పే మాటలు అది కాదు వినాల్సింది. దేవుడు చెప్పిన మాట, తల్లిదండ్రుల మాట. హ్మ్. మనము దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో అది వినినప్పుడు దేవుని యొక్క అద్భుత క్రియలు మనం చూడగలం. ఇది దేవుని యొక్క వాక్యం. చూడండి మళ్ళీ చూసుకుందాం. దేవుడు ఏం చెప్తున్నాడు? 32 అధ్యాయం 9 వచనం చూద్దాం. యెషయా గ్రంథం 32 అధ్యాయం 9 వచనం. 32 అధ్యాయం 9 వచనం చదవండి నాన్న ఎవరైనా. సుఖాసక్తి గల స్త్రీలారా, ఆ! లేచి నా మాట వినుడి. నిశ్చింతగానున్న కుమార్తెలారా, హ్మ్. నా మాట వినుడి. ఏమంటున్నాడు? సుఖాసక్తి గల హ్మ్. స్త్రీల స్త్రీలారా నా మాట వినండి. సుఖమునందు ఆసక్తి ఎక్కువైపోయింది. ఈ రోజుల్లోనంట సొదొమ గొమొర్రాలో ఏముంది? సుఖం ఎక్కువైపోయిందంట. వాళ్ళకి ఆ! ఎట్లాంటిదంటే ప్లెజర్స్, ఎంజాయ్‌మెంట్ ఇదే. నా మాట వినండి. ఆ! ఇంకేమంటున్నాడు? నిశ్చింతగానున్న కుమార్తెలారా నా నిశ్చంతగా ఉన్న స్త్రీల కుమార్తెలారా నా మాట. నేను దేవుడు నా తండ్రి అని చెప్తున్నావు. నిశ్చంతగా ఎట్లున్నావు? ఇల్లు కాలిపోతుంటే పక్కనోడి ఇల్లు కాలిపోతుంటే నువ్వు ఇంట్లో సుఖంగా పడుకున్నావనుకోండి. అదే పక్కన ఇంట్లో ఉన్న ఆడిల్లు కాలిపోయిందంటే నీ ఇల్లు కూడా కాలిపోదా? ఎంతసేపు పడుతుంది? కనుక పక్కింట్లో వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేయండి. పక్కింట్లో ఉన్న పిల్లలందరి కోసం ప్రార్థన చేయండి. యవనస్తుల కోసం ప్రార్థన చేయండి. ఏవండీ మా ఇంటి పక్కనే పెద్ద ఫ్యాక్టరీ ఉంది. విత్తనాల కంపెనీ. అయితే ఆ విత్తనాల కంపెనీలో ఎలకలు బాగా తిరుగుతాయి విత్తనాల కోసం. తిరిగితే ఎలకలను పట్టుకోవడానికి త్రాసుపాములు తిరుగుతున్నాయంట. ఆ త్రాసుపాములు హ్మ్. ఎట్లా వచ్చినాయో చెట్లెక్కి కింద పడుతున్నాయో ఏమో తెలవదు కానీ, పెద్ద గోడుంటది కానీ ఆ! ఏమున్నాయి? చెట్ల మించి పడి కింద జారి ఎప్పుడూ రాలేదు మా ఇంట్లోకి పామొచ్చింది. 36 సంవత్సరం ఇది మా పెళ్ళై. ఇంత మట్టుకు నేను పాములు చూడలేదు. కానీ మా ఇంట్లో చెట్లుండేయి. చాలా చెట్లుండేయి. కానీ ఈ మధ్యన అక్కడంతా కూడా క్లీన్ చేసి ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ అంతా కూడా క్లీన్ చేసి, ఒక చిన్న ఏమంటారు? గ గోడలు కట్టి, ఆ చెత్తంతా అక్కడ పెట్టి పక్కన సంవత్సరాలుంచారు. ఆ తర్వాత కొన్ని రాళ్ళు అయన్నీ కుప్పగా ఏశారు. అయన్నీ కూడా క్లీన్ చేపిచ్చారు. క్లీన్ చేపిచ్చినప్పుడు దాని కింద ఉన్న పాములు అటు ఇటు వాళ్ళ ఇళ్ళలోకి ఆళ్ళ ఇళ్ళలోకి ఎళ్ళినియంట. మాకు తెలవదు. హ్మ్. మా ఇంట్లోకి పామొచ్చింది, మా ఇంట్లోకి పామొచ్చిందంటే, అరే! మా ఇంట్లోకి కూడా పామొచ్చింది. పక్కన ఇంట్లోడు ఇంట్లో పామొస్తే మన ఇంట్లోకి రావడం ఎంత సులభం. హ్మ్. మా ఇంట్లో చిన్నదుంది. అది పక్షులున్నాయి. ప్యారట్స్. ఆ పక్షులకి దగ్గరకే ఎక్కుతుంటే మా మా వారు చూసి గబక్కన కొడదామని చూస్తే అది ఎక్కడ పోయిందో. మాకింక భయమైపోయింది. అరే! ఎక్కడ దొరుకుతదో, చెప్పుల్లో దొరుకుతాయో తెలవదు, ఏమైతదో తెలవదు అనుకోని చాలా జాగ్రత్త పడుతున్నాం అనమాట. వెంటనే మా ఇంట్లో మెష్ డోర్ పెట్టించుకున్నాం. ఎందుకంటే మా సండే స్కూల్ పిల్లలు మా ఇంట్లో కూర్చుంటారు. ఇప్పుడు ఇక్కడే కూర్చుంటారనమాట. హ్మ్. ఆ పిల్లలు ఇట్లా కాలుతో తన్ని తన్ని మెష్ డోర్ అంతా ఊడగొట్టారు. వెంటనే మా వారేం చేశారు? మెష్ డోర్ బాగు చేపిచ్చారు. సహోదరి ఈ రోజున పక్కింట్లోకొచ్చిందంటేనే మరి నీ ఇంటికొచ్చినప్పుడు భయపడవా? హ్మ్. ఎవనిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నవాడు నువ్వు మాట వినకుండా నాకేంటిలే అని నిశ్చంతగా సుఖాసక్తి కలిగి సుఖాన్ని అనుభవిస్తూ ఎంతకాలం ఉంటావు? అందుకని సుఖం కాదు ఇప్పుడు. మనం ఏం చేయాలి? పని చేయాల్సిన కాలం ఇది. అందుకని ఏమంటున్నాడు ప్రభు? అలాగే ఆ! ఏమంటున్నాడు? దేవుని వాక్యం ఒక్కసారి మన జీవితంలో చెప్పాడు అంటే
ఆయన మాటంట నిష్ఫలముగా తిరిగి రాదంట. నువ్వు దేవుని వాక్యం ఎవరికైనా చెప్పావనుకో, ఏం లాభమండి చెప్పి ఎక్కడన్నా దేవుని దగ్గరికి రాట్లే అన్ మన మాటలు వెనక్కొచ్చేయొచ్చు. మన మాటలు ఫలించకపోవచ్చు. కానీ దేవుని వాక్యం మనం ఎప్పుడైతే చెప్తామో అది నిష్ఫలముగా తిరిగి రాదంట. చూడండి 10వ వచనం. హ్మ్. 10వ వచనం. 55 అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 55 అధ్యాయం 10వ వచనం. వర్షమును హ్మ్. ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక హ్మ్. భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, హ్మ్. భుజించువానికి ఆహారమును కలుగుటకై హ్మ్. అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో, హ్మ్. అలాగే నా నోట నుండి వచ్చుచు వచనమును ఉండును. ఆ! నిష్ఫలముగా నా యొద్దకు మరలక, హ్మ్. అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. హ్మ్. నేను పంపిన కార్యమును సఫలం చేయును. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏముంటుంది? ఆయన మాట వింటే, ఆయన చెప్పింది చేస్తేనంట, దేవుడి వాక్యం అంట ఎన్నో సంవత్సరాలుగా వాగ్దానాలు చేసిన దేవుడు. పోయిన సంవత్సరం మంచి వాగ్దానం ఇచ్చుండొచ్చు. ప్రభా! ఇంకా నెరవేరలేదేంటి అని అనుకుంటాం. ఆయన టైంలో, ఇన్ టైంలో ఏం చేస్తాడంట? వర్షమును, హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారం కలుగుటకి అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును. చూడండి విత్తనాలు విత్తుతాం కదా మనం. దేవుడు దాన్ని భూమిలో దాన్నేం చేస్తాడు? వర్షాన్ని, హిమమును పంపించి అంటే మంచును పంపించి ఫలింపచేస్తాడు. మనం విత్తనాలు విత్తంగానే దేవుడు వర్షాన్ని పంపించాడు. వెంటనే మొలకలొచ్చి, వెంటనే పండ్లొచ్చేస్తాయా? కాదు. ఇట్ టేక్స్ టైమ్. దేవుని వాగ్దానాలు చేశాడు గానీ ఏం చేయట్లేదండి అంటారు చాలామంది. ఇన్ టైమ్‌లో దేవుడు పంపిస్తాడు. ఇన్ టైమ్‌లో దేవుడు పంపిస్తాడు. ఒకసారి నేనేం చేశానో తెలుసా అండి? దేవుడు నాతో ఏం చెప్పాడంటే, "నీవు ఆ దేశమునకు పోయి సురక్షితంగా తిరిగి వచ్చెదవు" అని చెప్పి దేవుడన్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి హ్మ్. నాకొక ఇన్విటేషన్ ఇచ్చారు ఎవరో. ఇచ్చి అక్కడ చిల్డ్రన్ మినిస్ట్రీలో ట్రైనింగ్ కోసం, లేకపోతే చదువు కోసము ఫీజు కూడా వాళ్ళే కట్టుకుంటా అన్నారంట. ఎవరో నాకు తెలీదు. అయితే హ్మ్. ఇన్విటేషన్ తీసుకొనొచ్చి మీరెళ్ళొచ్చు పలానా దానికి అని చెప్పి ఎంకరేజ్ చేసినారు. ఓహో! నిజమే కోసం అనుకోని నేను మా వారు ఇద్దరం కలిసి ఎళ్దాం యూఎస్‌కని ప్లాన్ చేసుకొని కష్టకాలంలో ఎక్కడికెళ్ళాం? మెడ్రాస్ ఎంబసీకెళ్ళాం. ఎంబసీకెళ్తే అక్కడికెళ్ళి సంతోషంగా కూర్చున్నాం. ప్రార్థన చేసుకుంటున్నాం. నా ముందు ఒక మాంక్ ఉన్నారు. అంటే ఆహ్, టిబెట్ నుంచి ఎక్కడి నుంచో వచ్చాడాయన. మన దేశస్తుడే. ఆయన జపమాల జపం చేసుకుంటా చెప్పుకుంటా వీసాకి వచ్చాడనమాట. నేను ప్రార్థన చేసుకుంటూ ప్రభా నీకిష్టమైతే నాకివ్వు. నీకిష్టమైతే ఇవ్వు. ఎందుకంటే నువ్వు వాగ్దానం చేసావు కదా! ఏమని? మీరు ఆ దేశమునకు పోయి సురక్షితంగా నన్ను తప్పకుండా పంపిస్తాడు వీసా ఇచ్చి అనుకున్నా. కానీ అలా ముందున్న ఆయనకి వీసా కొట్టేశాడు. ఓకే. గో అని చెప్పాడు. అబ్బా! దేవానికి స్తోత్రం అనుకున్నా. అనుకోని నేనెళ్ళా. ఎళ్తే హ్మ్. ఆయన అన్నాడు కదా! నా మొఖం చూసి, "ఎప్పుడైనా ట్రావెల్ చేసావా?" "ఎప్పుడు చేయలేదన్నా." చూసి ఆ! "యూ ఆర్ టూ యంగ్" అన్నాడు. నాకిద్దరు పిల్లలు అప్పటికి. మా బాబు, పాప. ఆళ్ళిద్దరు పాపేమో 7 సంవత్సరాలుంది. బాబేమో 9 9, 10 ఉన్నాడు. "యూ ఆర్ టూ యంగ్" అని ఆ పేపర్స్ ఇట్లా పడేసాడండి కిటికీలోంచి. ఇంకేం మాట్లాడలేదు ఎళ్ళిపోయాడంతే. మనం మాట్లాడడానికి కూడా యంగా? నేనా? ఇద్దరు పిల్లలున్నారు నాకు అని నేను మనసులో అనుకున్నాను. ఇవ్వలేదా? అరే! ఇదేంటి దేవుడు ఇట్లా చేశాడు అని వచ్చి కూర్చున్నా. మా వారు కూడా పక్కన దానిలో ఉన్నారు. ఆయన కొద్దిసేపు అయిన తర్వాత వచ్చారు. "ఇవ్వలేదమ్మా" అన్నారు. అప్పు చేసి నేను సేవలో ఉండి, దేవుడు ఎట్లైనా నా జీవితంలో కొంచెం చేస్తాడు. ఎందుకంటే వాగ్దానం ఇచ్చాడు కదా! ఇప్పుడు నాకు తప్పకుండా ఇస్తాడు అని నేను అనుకున్న దాన్ని ఇప్పుడేం చేశాడు? నాకివ్వకుండా పోయినాడు. ఇప్పుడు నేనేం చేయాలి? అప్పు తీర్చుకోవాలి. ఎందుకు ప్రభా మరి? అప్పు తి నే నేను ఇన్విటేషన్ అడిగానా నేను? నేను అమెరికాకెళ్తానన్నానా? లేదు కదా! ఎందుకిచ్చావు? ఎందుకెళ్ళమన్నావు? ఎందుకు ఈ ఇన్విటేషన్? హ్మ్. నేనసలు కడుపులో ఏంటి నేను సేవ చేసుకుంటా మంచిగున్నాను కదా! చిల్డ్రన్ మినిస్ట్రీ ట్రైనింగ్‌కి.
నువ్వే ఇస్తానని చెప్పావు. కాలేజీలో అడ్మిషన్ ఇస్తానని చెప్పి, అడ్మిషన్ ఫీజు కూడా కడతానని చెప్పి వాళ్ళిచ్చినారే. హ్మ్. ఇప్పుడు నన్నెందుకు పంపించలేదు? నాకు చదువుకోవాలని ఆశ ఉండింది. ప్రభా! నువ్వెందుకు అసలు అప్పెందుకు చేపిచ్చావు? అని బాగా కొట్లాడా. కొట్లాడి బయట కూర్చొని అది మెడ్రాస్ అనమాట. మెడ్రాస్‌లో రోడ్ మీద కూర్చోవాలి. ఇంకెక్కడ ప్లేస్ ఉండదు. ఫుట్‌పాత్ మీద కూర్చొని ఒక అందరూ చూస్తారేమో నేను ఏడుస్తూని ఆ! నా బ్యాగ్‌లో ఒక బుక్ ఉండింది. థియోడరెప్ బుక్. హ్మ్. ఆ బుక్ పట్టుకొని అడ్డం పెట్టుకొని బాగా ఏడుస్తున్నా. ఏడ్చి మా పాస్టర్ గారొచ్చే వరకు ఏడుస్తూనే ఉన్నా. ఏడుస్తూనే కళ్ళెంబట నీళ్ళు కారిపోతున్నాయి. తుడుచుకుంటానికి కూడా నాకు కళ్ళెంబట నీళ్ళు అట్లా కారిపోతా ఉంటే, ప్రభు ఈ అప్పెట్లా తీర్చాలిప్పుడు? మందిరానికి అప్పుడే స్టార్ట్ జేసినాం. ముగ్గురు, నలుగురొస్తున్నారు. హ్మ్. ఏదో ఉంటే నాకు కొంచెం పిల్లలకి సహాయంగా ఉంటది కదా! ఎప్పుడు నీ మీదే కదా ఆధారపడేది. అంటే మా మందిరం పేరు యెహోవా ఈరే. యెహోవా ఈరే. యెహోవా ఈరే అన్నావు కదా! నువ్వు చూసుకుంటానన్నావు. ఇదేనా చూసేది? అనని చెప్పేసి అడ్డం పెట్టుకొని, బుక్ ఇట్లా అడ్డం పెట్టుకుంటే, దానిలో ఒక మాట కనపడింది నాకు. ఆ బుక్‌లో. చేనులోని పైరు చేతికి రాకున్నా, పొలంలోని పంట లేకున్నా, హ్మ్. ఫలములు లేకున్నా నేను యెహోవా యందు ఆనందించేదను అని అంటాడు కదా! ఆ మాట గుర్తొచ్చింది. ఆ మాట చూపిస్తున్నాడు ప్రభువు. అయితే నేను మాట వింటలే. హ్మ్. ఇప్పుడు ఏమి లేవు కానీ అప్పులైతే మిగిలినయి అని చెప్పి బాగా బాధపడ్డానండి. వాగ్దానం నెరవేరలేదని సనిగిన దేవుడి మీద. ఆ తర్వాత ఒక 5, 6 సంవత్సరాలకి మా వారికి ఎవరో ఇన్విటేషన్ పంపించారు. హ్మ్. మళ్ళీ ఈయన అప్లై చేస్తుంటే నేనన్నాగా, "ఏంటి సారా నవ్వనేలా" అని దేవుడు మాట్లాడాడు. నవ్వకపోతే ఏం చేయమంటావు ప్రభా? హ్మ్. ఇప్పుడేంటి వీసా ఇస్తావా? ఎప్పుడు? ట్విన్ టవర్ కూలిపోయింది కదా! అప్పుడు ఆ టైంలో అస్సలు అప్లై చేయడానికే లేదు. హ్మ్. కానీ దేవుడు చెప్పారమ్మా, ఆ ఇన్విటేషన్ ఇటు మోడీ బైబిల్ కాలేజీలో సీటొచ్చింది గదా! ఎళ్తాను నేనని చెప్పి ఎళ్లి అప్లికేషన్ పెడితే మా వారికి సీటొచ్చిందండి. దేవుడు చెప్పిన మాట వింటే, రైట్ టైంలో మాట వింటే దేవుడు చేస్తాడు. ఆశ్చర్యపడ్డా. వెంటనే ప్రభా! ఏమి లేవు మా దగ్గర. ఎలాగెళ్తాము అనంగానే హ! అంతలో ఒక ఒకాయన వేరే కాన్ఫరెన్స్‌లో పరిచయమై ఆయనకు ఉత్తరం రాసినారు ఈయన. ఏమని? ఇగో నేను అమెరికాకి వస్తానికి వీసా వచ్చింది గానీ, ఇప్పుడు నేను ఫ్లైట్ ఎక్కడానికి డబ్బులు ఇవన్నీ చాలా కష్టం నాకు. అందుకని ప్రార్థన చేయండి అని చెప్పేసి హ్మ్. ప్రభా! ఈసారి అప్పు అడగడం. అప్పు అడగం మేము. ఎవ్వరిని అడగం. మీరే ఇవ్వాలి అని చెప్పి. మీరిస్తే మీరు ఇన్విటేషన్ ఇచ్చారు, వీసా ఇచ్చారు. దీనికి కూడా కట్టాలి మీరే అనని చెప్పి ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడేం చేశాడో తెలుసండి ఆయనకి? హ్మ్. 7 సంవత్సరాల తర్వాత ఇన్విటేషను ఇవన్నీ కూడా వచ్చినియి. ఇన్విటేషన్ వచ్చింది. వెంటనే ఆయన ఉత్తరం రాసాడు. ఫ్రెండ్ నేను ఒక పైలట్‌ని. ఏమంటారు? మంచి ఫ్లైట్‌కి పైలట్‌ని. నాకు మా ఫ్రెండ్స్‌కి ఇవ్వడానికి పాస్ ఉంటది. బిజినెస్ క్లాస్. నీకు లాస్ట్‌లో మిగిలుంది. ఇంక ఇది అయిపోతది. అందుకని నువ్వు వాడుకుంటావా? నేను పంపిస్తాను అన్నాడు. బిజినెస్ క్లాస్‌లో హ్మ్. ఎంత కష్టమంటే అసలు మనం ఎక్కలేం. అట్లాంటిది బిజినెస్ క్లాస్ ఎక్కిచ్చాడండి. మాట వింటే దేవుడు ఏదైనా చేస్తాడు. ఆయన మాట వినాలి కదా! వెంటనే మనం ఏమనుకుంటాం? వాగ్దానాలన్నీ వెంటనే నెరవేరిపోవాలి నా జీవితంలో అనుకుంటాం. వాగ్దానాలన్నీ నా జీవితంలో వెంటనే నెరవేరిపోవాలి అనుకుంటాం. కానీ దేవుడు ఆలస్యం అలాగనే దేవుని నోట నుండి వచ్చిన మాట నెరవేరకుండా నిష్ఫలముగా తిరిగి ఆయన దగ్గరికెళ్ళదట. ఎందుకంటే అది జీవం కలిగిన మాట. అది ఎన్నో అద్భుత కార్యాలు మన జీవితంలో చేసే మాట. ఆయన నా మాట నమ్ముతున్నామా అసలు? ఆయన చెప్పినట్టు చేస్తున్నాం. ఆయన చెప్పినట్టు చేసి రైట్ టైంలో దేవుని యొక్క పనిలో వెయిట్ చేయాలి. మనం విత్తనాలు విత్తి రైతేం చేస్తాడు? కొంతకాలం వెయిట్ చేస్తాడు. మొలకలొస్తాయి. దాన్ని తీసి పొలంలో నాటేస్తాడు. వెయిట్ చేస్తాడు. పంట కోసం చూస్తాడు. అలాగే దేవుని మాట నిష్ఫలంగా కానేరదట. ఈరోజు దేవుడు వాగ్దానం ఇచ్చాడు.
ఇంత మట్టుకు నెరవేరలేదే. దేవుడు ఎన్నో వాగ్దానాలు, ఎన్నో ఉపవాసాలు చేసేదాన్ని. మా పాప మ్యారేజ్ కోసం. ఇంకా అవ్వకపోతే అందరూ తల ఒక మాట అంటున్నప్పుడు, దేవుడు వాగ్దానం గుర్తు చేసుకొని, "నువ్వు చేస్తావు ప్రభా! నీ మాట సత్యం." కొన్నిసార్లు ఏడ్చేదాన్ని. "ఇంకా చేయవా? ఎవరిదాని పెళ్ళికెళ్ళాను. నా బిడ్డ పెళ్లి ఎప్పుడు చేస్తావు ప్రభా?" అని ఏడ్చేదాన్ని. ఆ! సేవకులు సేవలు చాలామంది ఏమన్నారు తెలుసా? "మీ పాప మీతో కలిసి సేవ చేస్తుందని ఉంచేసుకుందాం అనుకుంటున్నారా?" అని. ఎందుకు ఉంచుతాను? చాలా బాధనిపిచ్చేది. నిజమేనండి. అప్పుడప్పుడు దేవుని వాగ్దానాలు నమ్మలేక, నిష్ఫలంగా నా యొద్దకు మరలక, అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చను. మనకు అనుకూలమైనది కాదు నెరవేర్చేది. దేవునికి అనుకూలమైన దాన్ని దేవుడు నెరవేర్చే వరకు మనం వెయిట్ చేయాలి. అది ఆయన మాట. అయితే నేను పంపిన కార్యమును సఫలం చేయను. దేవుడు సఫలం చేస్తాడని నమ్మాలి. ఇట్ విల్ బి సక్సెస్‌ఫుల్ వర్డ్ అండ్ సూపర్ న్యాచురల్ వర్డ్. దేవుని వాక్యం సర్వశక్తి గల మాట. ఒక లాజర్‌ని చిన్న మాట ద్వారా లేపాడు. "లాజరు బయటికి రా" అన్నాడు. "ఒక్క మాట చెప్పు ప్రభా! నా జీవితంలో భర్తలు మారుండ్రు, పిల్లలు మారుండ్రు. ప్రభు ఒక్క మాట చెప్పు. నా పిల్లలు పురుగులు పట్టినా సరే లేపుతాడు ప్రభు." అంత శక్తి కలిగినటువంటి దేవుడు మనకున్నాడు. ఆయన నీ తండ్రి, మన తండ్రి. మన మాట వినడా? నీ పిల్లలకి నువ్వు హ్మ్. రొట్టెనడిగితే రాయిస్తావా? చేపనడిగితే పామునిస్తావా? ఇవ్వే. నువ్వు మనుషులు మామూలు మనుషులే. మామూలు మనుషులే. హ్మ్. అలాంటి చేయనప్పుడు పరలోకపు తండ్రి ప్రాణం పెట్టినవాడు నీకోసం ఎందుకు చేయడు? కానీ ఆయన మాట వినాలి. ఆయన మాట వినాలి. కానీ మనం ఎట్లాంటి మాట అంటే, మనం ఏం చేస్తామంటే చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 15 అధ్యాయం 22 వచనం. 21 వచనం. అయితే గిల్గాల్లో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శబ్దములగు గొర్రెల్లోను, ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో సౌలు రాజు చెప్పినాడు. మాట విన్నాడాయన. అక్కడియన్నీ కూడా వదిలిపెట్టురా. శాపగ్రస్తమైనయి ఏం తెచ్చుకోకు అంటే, వినకుండా ఏం చేశాడు? తెచ్చుకున్నాడట. మనం కూడా అంతే. ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా ఆ! యెహోవాకు బలి అర్పించుటకై బలులర్పించుటక అర్పించటానికంట శ్రేష్టమైన వాటిని ఆ! ఏమంటున్నాడు? హ్మ్. బలి అర్పించకై జనులు శపితములకు గొర్రెల్లోను, ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చితురని సమూయేలుతో చెప్పెను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞలు ఇక్కడ గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు అక్కడ దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలకి ఆలోచించుము. థింక్. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. తిరుగుబాటు చేయుట, సోది చెప్పుట అను పాపంతో సమానం. మూర్ఖతను అగుపరచుట, మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జింతివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా. ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా. మరి ఈయన దేవుడెవరు? చాలా సార్లు జరిగితేనేమో మనది అంటాం. జరగకపోతేమో దేవుడి మీద ఎత్తేస్తాం. నీ దేవుడు, నీ దేవుడు అంటాం. ఎన్నిసార్లు మాట వినకుండా మనం తిరగబడ్డాం చెప్పండి. ఒకసారి ఈ యొక్క సంవత్సరం ఆఖరిలో ఎన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడాడు. ఎన్ని మాటలు విన్నాం. మాట వినకపోవుట మాయా విగ్రహాలతో సమానం అంటున్నాడు. విగ్రహాలు ఎన్ని పెట్టుకున్నాం? ఈరోజు మనం పరీక్షించుకోవాలి. విగ్రహాలు పెట్టుకోవడం వలన నష్టపోయేది నీవే అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. సౌలు వలె శ్రేష్టమైన వాటిని తెచ్చుకొని దాచిపెట్టుకుంటున్నామా? మనకిష్టమైన మన మనసు మాట వింటున్నామా? దేవుడి మాట వింటలేదా? ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాం. తిరుగుబాటు చేయట. హ్మ్. సోది చెప్పుట అను పాపంతో సమానం. సోది చెప్తున్నావా? చెప్పకు. దేవుడికి నువ్వు సోది చెప్పేదేంది? ఈ రోజున దేవుడు అడుగుతున్నాడు కదా! నువ్వు మాట వింటున్నావా అసలు? దేవుని మాట వింటున్నావా? ఏమంటున్నాడు? ఆయన వైపు తిరిగి
ఆయన మాట వినినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేసేవాడు అంటున్నాడు. 66 అధ్యాయం యెషయా గ్రంథం 66 అధ్యాయం 5వ వచనం. 5వ వచనం. యెహోవా వాక్యమునకు భయపడువారులారా, ఏంటంట? యెహోవా వాక్యమునకు భయపడేవారులారా. మనం ఆయన దేవుని బిడ్డలమైతే ఆయన మాటకి వాక్యం హ్మ్. వాక్యం ఎవరిది? దేవునిది. ఆయన మాట వినండి. మిమ్మల్ని ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేయి మీ స్వజనులు మీ సంతోషం మాకు కనబడినట్లు యెహోవా మహిమనొందును గాక అని చెప్పుదురు. వారే సిగ్గునొందుదురు. నీ మీద చాలా నిందలేసుండొచ్చు. మాటలు మాట్లాడిండొచ్చు. యెహోవా వాక్యమునకు భయపడి ఆయన మాట వినండి. ఎవరికి మనుషులకు భయపడక్కర్లే మనం. దేవునికి భయపడాలి. కొంతమంది భయం. దేవుని కొరకు ఒక స్టెప్ తీసుకోలేనోళ్ళు దేవుని మాట వింటున్నామని ఎట్లా చెప్పగలరు? కాంప్రమైజ్డ్ లైఫ్ వదిలిపెట్టేయి అంటున్నాడు. వాళ్ళే సిగ్గుపడతారు. సిగ్గుపడేటట్టు చేస్తాను. నువ్వు ఒక్క స్టెప్ తీసుకోకపోతే ఎట్లా దేవుని కోసం ఏం నిలబడతావు? కొంతమంది భయం. అమ్మో! ఏమనుకుంటారో? అమ్మో! మా ఆయన ఏమంటాడో? అమ్మో! నేను ఈ పని చేయకపోతే ఎట్లా? నువ్వు ఇంకా ఎన్ని రోజులు కాంప్రమైజ్డ్ లైఫ్? నీ వర్క్ కంప్లీట్ కావాలి. ఇక్కడ నిన్ను దేవుడు టైం పెట్టింది ఎందుకంటే, నువ్వు సరిగ్గా నిలబడాలి. ఆయన మాట విని ఏం చేయాలి? సరిగ్గా నిలబడాలంట. ఆయనది చెప్పినట్టు చేయాలంట. మీరు ఆయనతో చెప్పిన మాట వినండి. ఆయన చెప్పింది చెయ్యండి అంటున్నాడు. ఆయన మాట వింటాలి. ఆయన మాట వినండి. వాళ్ళే సిగ్గుపడేటట్టు చేస్తానంటున్నాడు. దేవునికి వ్యతిరేకంగా ఏ రాయి నిలబడదు. ఏవండీ? పెద్ద కొండ మీద చిన్న రాయి ఎళ్లి గట్టిగా తగిలిందనుకో నిన్ను పగలగొడతా నేను. ఏది పగలగొడతది? కొండను పగలగొడద్దా? కొండ లోపల నువ్వున్నావు. నిన్ను తాకలేదు. మన కొండ, కోట ఆయనే. ఆయనకే తాకుతుంది. ఎవడు నిన్ను ముట్టనీయడు దేవుడు. నువ్వు ముందలే భయపడిపోయి, నాకు తగిలేసింది. నీకు కాదు తగిలింది. నీ ముందున్న ప్రభుకి. ఏమంటున్నాడు? హింసిస్తున్న సౌలు ఆ! పౌలుగా మారకముందు క్రైస్తవులందరినీ, క్రీస్తుని నమ్మిన వారందరిని చంపేస్తా ఊచకోత కోయించినప్పుడు, స్టెఫెన్ చంపినప్పుడు దేవుడు ఊరుకున్నాడా? చూచి ఏమన్నాడు? సౌలా, సౌలా నువ్వు నన్నెందుకు హింసిస్తున్నావు అని ఆయనతో మాట్లాడలేదా? మాట్లాడతాడు. స్టెఫెను ఏం చేశాడు? దేవుని మాట విని దేవుని కోసం నిలబడ్డాడు. చస్తానికైనా సిద్ధపడ్డాడు. చ ముందలే చచ్చిపోతారు. పిరికోడంట రోజు చచ్చిపోతాడంట. ధైర్యస్తులు ఒక్కసారి చస్తారు. ప్రభు కోసం చచ్చిపోవడానికన్నా సిద్ధంగా ఉన్నావా నువ్వు? ఆయన మాట విను. ధైర్యంగా దేవుని కోసం నిలబడు. సువార్త చెప్పమంటే చెప్పు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నువ్వు విత్తనాలు విత్తుకోవట్లే. విత్తులు విత్తుకాలమున సోమరు దున్నడు. సాకులు చెప్తాడట. ఇంకా కొద్ది పెద్ద వర్షం పడితే అప్పుడు చేస్తా. ఆ! విత్తులు విత్తుకాలమున సోమరి దున్నడు. ఇది విత్తే కాలం. కోసుకునే కాలం ముందుంది. ప్రభు వచ్చేస్తున్నాడు. ఇది కోతకు సమయం అని అంటాడు. ఇది పంట పండే సమయం. ఇంకా నువ్వు విత్తట్లేదా? ఇంకా నువ్వు పని చేయట్లేదా? దేవుని మాట విని త్వరగా నీ పని ముగించాలి. ఇప్పుడు నీ అకౌంట్‌లో ఎన్ని ఆత్మలున్నాయి? ఎంతమందిని ప్రభు దగ్గర నడిపించావు? ఆ! అవునండి. పలానా చర్చికెళ్ళే వాళ్ళని మా చర్చికి తీసుకెళ్తున్నా. నో. లోకంలో ఆత్మలు లేవా? ఇక్కడోళ్ళని అక్కడే, అక్కడోళ్ళని ఇక్కడ ట్రాన్స్‌ఫర్ చేయడమా? దాన్ని ట్రాన్స్‌ఫర్ అంటారు. షీప్ స్టీలింగ్ అంటారు. అది కాదు మనం చేయాల్సింది. కష్టపడి సువార్త చెప్పు. వాళ్ళకి నువ్వు వాక్యం చెప్పడం రాకపోతే నీ సాక్ష్యమన్నా చెప్పు. రోజుకొక్కళ్ళకన్నా సువార్త చెప్పకుండా నేను నిద్రపోను ప్రభా అని ఒక దాసుడట ఏం చేశాడట తెలుసా అండి? ఒక దాసుడు తీర్మానం చేసుకున్నాడట. ఒకరోజు ఎవ్వరు దొరకలేదంటండి. ప్రభా నువ్వు చెప్పమన్నావు నేను చెప్పడానికి ఎవ్వరు దొరకట్లేదు ప్రభా అంటే, ఆ ఇంటికి కాళ్ళు ఈడ్చుకుంటా వచ్చాడట. ఎందుకో తెలుసా? అన్నం తినాలి అంటే సువార్త చెప్పాలంట ఆయన. రోజుకొకళ్ళకన్నా సువార్త చెప్పకుండా నేను భోజనం చేయను అని చెప్పి తీర్మానం చేసుకున్నాడట. ఆ రోజొచ్చి ఏం చేశాడో తెలుసా అండి? సువా అన్నం తినలేదట.
నీరసంగా ఉందంట. లాస్ట్‌లో వచ్చి పడుకొని ఇట్లా పడుకోబోయే ముందు ఏదో శబ్దం వస్తుందంట. ఒకడు మోరీలోంచి నీళ్ళు కింద పడుతుంటే అక్కడ పడిపోయి ఆ నీళ్ళు తాగుతున్నాడట. తాగి, తాగి పడిపోయి ఉన్నాడట. మ అయితే ఆయన దగ్గరికొచ్చి పైకి లేపాడట. పైకి లేపి ఆడికి స్నానం చేపిచ్చి పొర్లున్నాడట. పెంటలో పొర్లున్నాడట. వాడికి స్నానం చేపిచ్చి, బట్టలిచ్చి అప్పుడు చెప్పాడట, దేవుడు అన్నం పెట్టి కడుపు నిండా ఆయన అంటున్నాడంట, "ఎందుకు బ్రదర్ నన్ను నాకింత చేస్తున్నావంటే?" "బాబు నేను చెప్పే మాట వినరా నాయనా." ఏంటిది? ఇదిగో సువార్త చెప్పాడట. వెంటనే వాడు పాపం ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువుని అంగీకరించాడట. అప్పుడు ఆయన అన్నం తిన్నాడట. ఎప్పుడు? తెల్లవారుజామున 3 గంటలకి. ఏవండి? ఈరోజు నీకు భారముందా? వచ్చేస్తున్నాడు. మన దేశంలో, మన రాష్ట్రంలో, పట్టణంలో మన పిల్లలు, పక్కనింటి వాళ్ళు నరకంలో రేపు కాలుతా ఉంటే, దేవుని మాట వినకపోతే నువ్వు లెక్క అప్పగించాల్సొస్తది. చెప్పు. మనం పని చేయాలి. అది దేవుని ఇష్టం. ఆయన మీతో చెప్పినది చేయండి. వాడు నీళ్ళలాగా ఉన్నా సరే, ద్రాక్షారసం, మధురమైన ద్రాక్షారసంగా మార్చే దేవుడు నీకున్నాడు. వినకపోతే నువ్వు మాట వినాలి కదా! వింటేనే కదా దేవుడు మన ద్వారా అనేక గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. సో, అలాంటి కృప దేవుడు మనందరికి ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ ప్రార్థన యూ ఆంటీ.